పెట్టి మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా 24 గంటల కరెంటు మన చిన్న కోడూరులో వచ్చిందా రాలేదా? ఎన్ని సబ్స్టేషన్లు పెట్టిందే మీ దగ్గర? 2 ఊర్లకు 3 ఊర్లకు ఒక సబ్స్టేషన్ పెట్టిన చిన్న కోడూరులో. ఒక చిన్న కోడూరు మండలంలో 12 సబ్స్టేషన్లు కట్టించిన నేను. దాంతో మోటార్లు కాలకుండా మంచి కరెంట్ వచ్చింది. కేసీఆర్ గారు కరెంటును చక్కదిద్దిండు. మిషన్ భగీరథ పెట్టి మంచినీళ్ల కష్టాలు తీర్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మన చిన్నకోడూరు మండల నెత్తి మీద రంగనాయక్ సాగర్ ను పెడితే ఇవాళ సాగునీటి కష్టాలు కూడా తప్పించిండు మన కేసీఆర్. మీకు తెలియదా చిన్నకోడూరు వాళ్ళు? అరే ఆ చిన్నకోడూరు పెద్ద చెరువు అయితే 30 ఏళ్లకు ఒక్కనాడు నిండలే, 20 ఏళ్లకు ఒక్కనాడు మత్తడి దుంకలే. మాచాపూరోళ్ళు ఇప్పుడేమో అది నిండంగా చూడలే, ఇప్పుడు ఎండంగా చూడని పరిస్థితి వచ్చింది మాచాపూర్లో. ఇలా ఇంత ఈ ఎండాకాలంలో యాసంగిలో ఇన్ని వడ్లు పండిస్తుంది చిన్నకోడూరు అంటే, అటు మందపల్లి గోనపల్లి వాగుల ఇబ్రాహిం నగర్కి వెళ్ళి అటు కస్తూరుపల్లికి వెళ్ళి అటు నీళ్లు చూస్తున్నాం, ఇటు చెరువులు నింపుకున్నాం. ఇంత బోర్ల బాయిలలో ఇంత ఊట ఉండుట్లా గా కాళేశ్వరం ఉండుట్లా ఇంత చిన్నకోడూరు పచ్చగా కనబడ్డది. మీకు యాదుకుందో లేదో గాని వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ లా కరువు పడితే గొర్రెలు మేకలకు కూడా గడ్డి దొరకలే, పశువులకు కూడా గడ్డి దొరకలే. గదే చిన్నకోడూరు చింత చెట్ల కింద ఆంధ్రాకేలి గడ్డి తెచ్చి గడ్డి కేంద్రాలు పెట్టి కూడా పశువుల్ని కాపాడుకున్నాం. యాదుకుందో లేదో మీకు? కొన్ని పశువులేమో కబేలాకు పోయినాయి, ఆల్ కబీర్కు అల్లాన కొట్టిండ్రు. కొంతమంది ఏమో ఆ జీవాలను కాపాడుకోవాలంటే గడ్డి కేంద్రాలు పెట్టి పశువుల్ని కాపాడుకున్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది ఏంటంటే ఇలా కొంత సామెత ఉంటది, కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కేసీఆర్ కాలు పెట్టిండు, 10 ఏళ్ళు కరువే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిండ్రు, మళ్ళా కరువు మోపైంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు మోపైంది. ఇలా రాష్ట్రం మొత్తం లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. అలేవే ఊర్ల పొన్న మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. ఊర్ల పొన్న మళ్ళా బాయి గడ్డల మీద క్రేన్లు పెట్టి లోతు తీస్తున్నారు, బాయిలు అవుతున్నారు. కొత్తగా బోర్లు వేసే పరిస్థితి వచ్చింది. మళ్లీ రైతులకు కష్టాలు మోపైనాయి. ఇలా ఏ ఒక్క హామీ అమలు చేసినారు కాంగ్రెస్ వాళ్ళు? ఎన్ని చెప్పిండ్రు? ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు చేసింది కాంగ్రెస్ వాళ్ళు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? అమలైనయా? దాని పేరు ముద్దుగా పేరు పెట్టిండ్రు, ఏందంటే గ్యారంటీలు అని పేరు పెట్టిండ్రు. మరి గ్యారంటీ అంటే పక్కా చేస్తామన్నట్టు. మరి చేసిండ్రా? ఆయన తీసుకుపోయి ఛాయ్ దాపిరా బిడ్డ, అది చేసిండ్రా? నమ్మబలికిండ్రు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికిండ్రు, నయ వంచన చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల దయచేసి ఆలోచన చేయండి. ఈ తాపగిట్ట మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చేతులకెళ్ళి జారిపోతే మళ్ళా 5 ఏళ్ల దాకా దొరకరు. కాంగ్రెస్ వాళ్ళ గట్టిగా సురుకు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది ఏమైంది మీ హామీలని చెప్పి నేను అడగగలుగుతా, కొట్లాడి హామీలు అమలు చేయించగలుగుతా. మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మీరు చూసిండ్రు, పోయినసారి ఎంత గట్టిగా సమాధానం చెప్పిందో మీరు అందరూ కూడా చూశారు. మరి రేపు కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూద్దాం ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఏమి అమలు చేయలేదు. మీకు అర్థమైతే మీరు ఊర్లలో పోయి ప్రజలకు అర్థం చేయించగలుగుతారు. దయచేసి కార్యకర్తలు అవసరమైతే మీ ఫోన్లో వీడియో తీసుకోండి, రికార్డు చేసుకోండి. ఊర్లలో పోయి మంచిగా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో మీరు వివరించాల్సినటువంటి అవసరం. మొదటిది 2 లక్షల రుణమాఫీ. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయినా అదే 2 లక్షల రుణమాఫీ ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు నాడు కుర్చీలో కూర్చోగానే మొదటి సంతకం పెడతా అన్నాడు. సిద్దిపేట అంటే మీకు తెలుసు కనుక నమ్మలే, కానీ వేరే దగ్గర జనం నమ్మిండ్రు. పాపం రైతులు
ఈ 2 లక్షలు వస్తాయి కదా అని ఆశపడి ఓటేసిండ్రు. కానీ గడ్డ అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం డిసెంబర్ జనవరి ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత జనంకు చెప్పుకోవాలన్నా వద్దా మనం? 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు వ్యవసాయ పన్నులు మొదలయ్యే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు 2500 పెట్టి వడ్లు క్వింటాల్ కొంటా అన్నాడు. ఇప్పుడు కొంటడా కొనడా? మరి అడగాలి కదా మనం. ఎగబెట్టిండు. నిన్న కాగితం వచ్చింది. మళ్ళా గదే 1960 కొంటాం, ఈ 2500 ముచ్చట్ లేదని మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మనం కల్లాల దగ్గర ఊర్లలో రైతుల దగ్గర 2500 ఇచ్చి వడ్లు కొంటామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. వీళ్ళకు సురుకు పెడితేనే రేపు చక్కగా అవుతారు, రేపు 2500 వస్తాయనే విషయాన్ని మనం ప్రజల్లో చెప్పాలి. ఇది మనం ప్రజలకు అర్థమైతే చెప్పొద్దా? రేపు నేను అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే బిడ్డ నువ్వు 2500 ఇస్తా అని మోసం చేసినావు, అందుకే నిన్ను మొన్న ఎంపీ ఎలక్షన్లల్లో చిత్తుగా ఓడగొట్టిండ్రు, ఇప్పటికన్నా 2500 ఇయ్యని నేను గట్టిగా బల్ల గుద్ది రేపు అసెంబ్లీలో అడగగలుగుతా. అందువల్ల ఈ ఎన్నికల్లో 2500 ఇస్తామని రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే విధంగా రైతులకు ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో సౌండ్ సరిగా రాలేదు, సెట్ చేసుకో వస్తలేదు మీకు. ఏమన్నాడు? డిసెంబర్ నెలలోనే 4000 పింఛన్ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. మన కేసీఆర్ మాట అంటే మాట తప్పిండా? 200 ఉన్న పెన్షన్ 1000 అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 2000 చేస్తా అంటే 2000 చేసిండు. మళ్ళా గెలిస్తే కేసీఆర్ 5000 చేస్తా అన్నాడు. కానీ ప్రజలు వీళ్ళు 4000 చేస్తామంటే నమ్మి వాళ్ళకు ఓటేసిండ్రు. ఇంకో మాట అన్నాడు, నీ మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడట. మరి ఇప్పుడు ఎవరో చెప్తాలో? రేవంత్ రెడ్డి చెప్తాలి అందరి. 42 లక్షల మంది అవ్వాతాతల కాళ్ళు ఒత్తాలి రేవంత్ రెడ్డి గారు. ఇది మోసం చేసుడు కాదా? అవ్వాని పింఛన్ ఎంత? 2000. ఇగో డిసెంబర్లో 4000 ఇస్తా అన్నాడు. వచ్చిన అయ్యోలకన్నా మా బీడీలు చేసే అక్క చెల్లెలకు అవ్వలకు వచ్చిన అయ్యోలకన్నా 4000 వచ్చినాయా? రాలే. మరి 4000 ఇస్తా అని నమ్మిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నా వద్దా? ఇంకా ఘోరం ఏంటంటే